హలో అండి, క్లాస్కి వెల్కమ్. ఇంగ్లీష్ బేసిక్ నుంచి నేర్చుకుందామా? ఈరోజు యామ్, ఈజ్, ఆర్ అనే ఈ మూడు నేర్చుకుందాము. యామ్ అనేది ఐ తోటి వాడతాము. ఈజ్ అనేది హీ, షీ, ఇట్ తోటి వాడతాము. ఆర్ అనేది వి, యు, దేతో వాడతాము. ఇంతవరకు అర్థమైంది కదా? ఐ యామ్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, we are, you are, they are. వాడుక చూద్దామా? ఐ తోటి ఐ యామ్ నీతా, ఐ యామ్ ఇండియన్, ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐ యామ్ అ స్టూడెంట్, ఐ యామ్ సింగర్, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. ఈ సెంటెన్సెస్లో లాస్ట్ వర్డ్స్ తీసేసి మీ వర్డ్స్ పెట్టుకోండి. ఐ యామ్ నీతా అనే దగ్గర మీ పేరు పెట్టి చెప్పండి. ఐ యామ్ మీ పేరు చెప్పారు కదా. ఐ యామ్ ఇండియన్, ఐ యామ్ మీ ప్రాంతం పేరు చెప్పండి. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్ అని నేను చెప్పాను. మీరు ఎక్కడి నుంచి ఉన్నారు మీరు చెప్పండి. ఐ యామ్ ఫ్రమ్, ఐ యామ్ ఎ లెక్చరర్ అని ఇక్కడ రాశాను. నేను చెప్పడం ఐ యామ్ ఎ స్టూడెంట్ అని చెప్పాను. మీరేం చేస్తూ ఉంటారో అది చెప్పండి. ఐ యామ్ ఎ హౌస్ వైఫ్, ఐ యామ్ ఎ మదర్, ఐ యామ్ ఎన్ ఇంజనీర్, ఐ యామ్ ఎ డాక్టర్, ఐ యామ్ ఎ స్టూడెంట్, ఐటీ ప్రొఫెషనల్. మన ఇంట్రెస్ట్ ఏంటి అది కూడా చెప్పచ్చు. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యాండీక్రాఫ్ట్స్, I'm interested in cooking, I'm interested in teaching. Is thought examples chuddama. My father is a doctor. My favorite color is blue. My favorite sport is swimming. He is a good sportsman. She is a loyal employee. It is a pleasant surprise. గమనించుంటే ఈజ్ మూడవ వ్యక్తితోటి పనిచేస్తుంది అనమాట. ఐ కానీ యూ కానీ ఈజ్ తోటి వాడము. మూడవ వ్యక్తి అంటే నేను కాదు, మీరు కాదు, మై ఫాదర్. అలాగే మై ఫేవరెట్ ఏదన్నా వస్తువు మూడవది వ్యక్తిగా వచ్చినప్పుడు దానికి మనం ఈజ్ వాడతాం. మూడవ వ్యక్తి లేదా ఏదైనా విషయము లేదా ఏదైనా వస్తువు వాటి గురించి చెప్పాలన్నప్పుడు అది కూడా సింగులర్గా ఉండాలన్నమాట. అంటే ఒక్కటే ఉండాలి, ఒక్క వ్యక్తి, ఒక వస్తువు, ఒక విషయం. అప్పుడు మనం ఈజ్ వాడతాం. మై ఫేవరెట్ కలర్ అని చెప్పాము, కలర్స్ అనలేదు. కలర్ అని చెప్పాము కాబట్టి ఈజ్ వస్తుంది. మై ఫేవరెట్ స్పోర్ట్ అని చెప్పాము, ఒక్కటే కాబట్టి ఈజ్ అని వాడతాం. ఆర్ చూడండి. We are sorry for the delay. Your keys are on the table. They are tired. Mary and I are cousins. ఇక్కడ గమనిస్తే యూ అనేది ఎప్పుడు కూడా ఆరే తీసుకుంటుంది. సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఆరే తీసుకుంటుంది. తర్వాత వి అనేది ప్లూరల్ కదా, దే అనేది ప్లూరల్ కదా. వీటితోటి ఎప్పుడు కూడా మనము ఆర్ యూజ్ చేస్తాం. యోర్ కీస్ ఆర్ ఆన్ ద టేబుల్ అన్నాం. కీస్ అనేది ప్లూరల్ కదా, అందుకని ఆర్ వాడాం. ఒకవేళ ఒకటే కీ అనుకోండి అప్పుడు అంటాం యోర్ కీ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటాం. ఇక్కడ కీస్ ఒకదానికంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి యోర్ కీస్ ఆర్ ఆన్ ద టేబుల్ అంటున్నాం. మేరీ అండ్ ఐ ఆర్ కజిన్స్ అంటున్నాం, ఎందుకంటే ఇద్దరం ఉన్నాం అక్కడ. ఒకవేళ మేరీ ఒక్కరి గురించే చెప్తున్నాను అనుకోండి అప్పుడు మేరీ ఈజ్ మై కజిన్ అని చెప్తాం. అయింది కదా. ఆర్ అనేది ప్లూరల్ వాటితోటి వస్తుంది, యూ తోటి ఎప్పుడు ఆరే వస్తుంది. ఇంకా నేర్చుకోవాలనిపిస్తే ఈ క్లాస్ ఫాలో అవ్వండి.